మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన పాఠంలో మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం నుండి 52వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ పాఠంలో యేసు యొక్క శిష్యుల్లో ఇద్దరు ప్రభువు రాజ్యంలో ఆయన కిరువైపులా కూర్చుండే గొప్ప పదవులను కోరుకుంటున్నట్లుగా చూస్తాం. ప్రభువు వారికి దేవుని రాజ్య సేవ నియమాలను బోధించాడు. తన ఇరుప్రక్కల ఎవరు కూర్చుంటారో అది తండ్రి చిత్తంలోనే ఉందని, సిలువలో తన కిరువైపులా ఎవరుండాలో కూడా నిర్ణయించబడిందని ప్రభువు వారికి తెలియజేసినట్లుగా చూస్తాం. ఇక తమలో గొప్పవాడై ఉండగోరినవాడు అందరికీ దాసుడై ఉండాలని, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని ప్రభువు వారికి వివరించవలసి వచ్చింది. తన శిష్యులు ఎంతగా సేవలు అందుకున్నారనే దానికంటే కూడా వారు యేసు రాజ్యంలో ఎంతమందికి సేవలు అందించారనేది పరలోక రాజ్యంలో ప్రాముఖ్యంగా పరిగణించబడుతుంది. వారు ఇతరులచే సేవించబడడం యేసు రాజ్య సేవకులకు ఇవ్వబడలేదని ఇందులో తెలుసుకుంటాం. అదేవిధంగా దారి ప్రక్కన కూర్చుని ఉన్న తిమ్మాయి కుమారుడగు బర్తిమై అనే గుడ్డివాణిని గూర్చి ప్రభువు అతని ఎడల ఏ విధంగా స్పందించాడనే విషయాన్ని గూర్చి మనం తెలుసుకోబోతున్నాం. ఇక ఇట్టి సత్యాలను శ్రద్ధగా వినడానికి మనల్ని మనము సిద్ధపరచుకుందామా? ప్రియ శ్రోతలు, ఈ రోజున మన పాఠం మార్కు సువార్త 10వ అధ్యాయం 35 నుండి 52వ వచనం వరకు. సావధానంగా వినండి. జెబెదయి కుమారులైన యాకోబు, యోహాను ఆయన వద్దకు వచ్చి అన్నారు, బోధకుడా, మేము అడిగిందెల్లా నీవు మాకు చేయగోరుతున్నాము. ఆయన ప్రశ్నించాడు, నేను మీకేమి చేయగోరుతున్నారు? వారన్నారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడు, నీ ఎడమవైపున ఒకడు కూర్చుండేటట్లు మాకు దయచెయ్యి. యేసు అన్నాడు, మీరేమడుగుతున్నారో మీకే తెలియదు. నేను తాగుతున్న గిన్నెలోనిది తాగడమైనా, నేను పొందుతున్న బాప్తిస్మము పొందటమైనా మీ చేతనవుతుందా? వారన్నారు, మా చేతనవుతుంది. అప్పుడు యేసు అన్నాడు, నేను తాగుతున్న గిన్నెలోనిది మీరు తాగుతారు, నేను పొందుతున్న బాప్తిస్మము మీరు పొందుతారు గాని నా కుడివైపున ఎడమవైపున కూర్చుండనివ్వడం నా వశంలో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడిందో వారికే దక్కుతుంది. శ్రోతలు వింటున్నారా? ఇదే సన్నివేశం మత్తయి సువార్త 20వ అధ్యాయం 20 నుండి 23వ వచనం వరకు చెప్పబడింది. జెబెదయి కుమారుల తల్లి తన ఇద్దరు కుమారుల పక్షాన మాట్లాడింది. ఆమె పేరు సలోమి. యాకోబు, యోహానుల అభివృద్ధి కామనను గుర్తించండి. యేసుకు కుడి ఎడమల తామే కూర్చోవాలని వారి అభిలాష. వీరు యేసుకు అతి సన్నిహితులు గనుక వారికి అలాంటి ఆశ కలిగింది. వారు ఊహించింది ఇహలోక రాజ్య వైభవం. అందులో వారిద్దరూ యేసురాజుకు మంత్రులు. వారు సింహాసనాన్ని చూస్తున్నారు గాని సిలువను చూడడం లేదు. ఏది ఏమైనా వారు యేసును విశ్వసించారు. ఆయన పాత్రలోనిది వారు తాగుతారు. యేసుతో శ్రమలనుభవించడానికి వారు సిద్ధమే. యేసు తాగిన పాత్ర తండ్రి ఆయనకిచ్చిన అనుభవాలు, యేసు వేదనల్లో, శిలువ శ్రమల్లో మునిగిపోవడము బాప్తిస్మముతో పోల్చబడింది. యేసుతో వారు అట్టి బాప్తిస్మం పొందడానికి సిద్ధంగానే ఉన్నారు, నిజమే. అయితే శిలువ లేనిదే కిరీటం లేదు. దేవుని రాజ్య ప్రమాణము యేసు ప్రభువు యొక్క శిలువే. యాకోబు హతసాక్షి అయ్యాడు, అతనికి శిరచ్ఛేదం జరిగింది. యోహాను యేసును బట్టి చెరను అనుభవించాడు. ప్రభువు అంటున్నాడు, శిలువకు ఇరువైపులా ఎవరుంటారో అది అప్పుడే నిర్ణయమైంది. అలాగే సింహాసనం మీద తనకు కుడివైపు ఎడమవైపు కూర్చునే విషయం కూడా ముందుగానే నిర్ణయమైంది. యేసు జీవితం పూర్తిగా తండ్రి చిత్తానికి అంకితమైపోయింది. తండ్రి చిత్తానికి భిన్నంగా ఆయన ఏమీ తలంచలేదు, చేయలేదు. శిలువ మరణ పర్యంతము ఆయన తండ్రికి పూర్తిగా విధేయుడు. యేసుకు కుడివైపు ఎడమవైపు 2 స్థానాలున్నాయి. వాటికి అభ్యర్థులను తండ్రే నియమించాడు.
అది నా వశంలో లేదు అన్నాడు ప్రభు. శ్రోతలు వింటున్నారా? దేవుడు పరలోకాన్ని మనకు వరంగా బహూకరించాడు. అయితే పరలోకంలో ప్రత్యేకంగా నీ స్థానమేది? అది నీ నమ్మకమైన సేవను బట్టి ఉంటుంది. రక్షణ ఉచిత వరం, కాని బహుమానాల కోసం శ్రమించాలి, పనిచెయ్యాలి. నీకు బహుమానం ఎంత గొప్పది కావాలో అంత నాణ్యమైన సేవ నీవు చెయ్యాల్సి ఉంటుంది. 41వ వచనం. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోప్పడసాగారు. యేసు వారిని తన వద్దకు పిలుచుకొని అన్నాడు, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేస్తారు. వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేస్తారని మీకు తెలుసు. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేసేవాడై ఉండాలి. మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరితే వాడు అందరికీ దాసుడై ఉండాలి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవటానికి రాలేదు కాని పరిచారము చేయడానికి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు. మిగతా 10 మందిలో తిరిగి వివాదం మొదలైంది. యాకోబు యోహానులే గొప్ప, మాలో ఎవరిమీ వీరికి తీసిపోయాము, మీరిద్దరే అంత ప్రముఖులా అంటూ యాకోబు యోహానులను గురించి వారు నోరు పారేసుకుంటున్నారు. యేసు ఇదంతా విన్నాడు. వారితో తరగతి తీసుకోవలసి వచ్చింది. అపొస్తలిక సహవాసం ఈ విషయంలో వివాదాస్పదం కావడం ప్రభువుకు బాధ అనిపించింది. యేసు వారిని తన దగ్గరికి పిలుచుకొని తన రాజ్యములోని నైతిక ప్రమాణాలను వారికి నేర్పాడు. దేవుని రాజ్యంలో గొప్పతనానికి వేరే అర్థముంది. ఈ లోకరాజ్యాలలో ప్రమాణాలు దేవుని రాజ్య నియమాలకు భిన్నంగా ఉన్నాయి. ఒక వ్యక్తి కింద ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది మీద ఇతడు అధికారం చెలాయిస్తున్నాడు, ఎంతమంది ఇతనికి సేవ చేస్తారు, ఇది వీరి గొప్పతనం. కాని యేసు రాజ్యంలో అలా కాదు. దేవుని రాజ్యంలో నీవు ఎంత ఎక్కువ మందికి సేవకుడవు అనే ప్రాతిపదికపై నీ గొప్పతనం నిర్ధారణకు వస్తుంది. తనను తాను తగ్గించుకున్నవాడు దేవుని రాజ్యంలో గొప్పవాడవుతాడు. సేవలు చేయించుకోవడం కాదు, సేవ చెయ్యాలి. అదే దేవుని రాజ్యంలో నాయకత్వ ప్రమాణం. చేసే సేవ తక్కువ, ప్రతిఫలం ఎక్కువ. ఇది మానవ బుద్ధి సహజాతం. దేవుని రాజ్యంలో ఇలాంటి మనస్తత్వం నేరం, ద్రోహం. యేసు ప్రభువే సేవాదర్శం, సేవకులకు మాదిరి. తన జీవితాన్ని మానవత యొక్క విమోచన క్రయంగా చెల్లించడానికి వచ్చాడాయన. సైతాను మోసం చెయ్యాలనుకుని తానే మోసపోయాడు. యేసు చనిపోయి తిరిగి లేస్తాడని సైతాను అనుకోలేదు. మానవుణ్ణి పాపము నుండి దేవుని ప్రేమ పరిధిలోకి తేవడానికి యేసు తన రక్తమూల్యం చెల్లించవలసి వచ్చింది. మన రక్షణ విలువెంత? రక్షణ మూల్యం యేసు శిలువే. శిలువపైన యేసు బలియాగం మనకు పరలోక మహిమకు ద్వారం తెరిచింది. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుండి 52వ వచనం వరకు. వారు యెరికో పట్టణానికి వచ్చారు. ఆయన తన శిష్యులతో బహుజన సమూహముతో యెరికో నుండి బయలుదేరి వస్తూ ఉండగా తీమయి కుమారుడైన బర్తీమయి అనే గుడ్డి భిక్షుకుడు తోవ ప్రక్కన కూర్చున్నాడు. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు అని కేకలు వేయ మొదలుపెట్టాడు. ఊరుకో అంటూ అనేకులు వాణ్ణి గద్దించారు. గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని మరి ఎక్కువగా కేకలు వేశాడు. అప్పుడు యేసు నిలిచి వాణ్ణి పిలవండి అన్నాడు. వారా గుడ్డివాణ్ణి పిలిచి అన్నారు, ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు, లే అన్నారు. అంతటా వాడు బట్టను పారేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాడు. యేసు ప్రశ్నించాడు, నేను నీకేమి చెయ్యగోరుతున్నావు? ఆ గుడ్డివాడు అన్నాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగ చెయ్యి. అందుకు యేసు అన్నాడు, నీవు వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాడు.
త్వరలోనే యేసును శిలువ మీద చూడబోతున్నాడు. శ్రోతలు వింటున్నారా? యెరికో యెరూషలేముకు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. యేసు పస్కా పండుగకు యెరూషలేముకు చేరుకోవాలి. పట్టణానికి ఉత్తరంగా ఉన్న ద్వారం దగ్గరే ఒక భిక్షుకుడు కూర్చున్నాడు. అతని పేరు బర్తిమియ, గుడ్డివాడు. గుంపు వస్తున్న సవ్వడి అతడు విన్నాడు. యేసు ప్రభువుతో ఒక పెద్ద గుంపు వస్తోంది. బర్తిమియ వారిని వీరిని అడుగుతున్నాడు, ఏమిటి కోలాహలం? వచ్చేదెవరు? యేసు వస్తున్నాడని వారు చెప్పగా విన్నాడు. యేసు వినాలని బిగ్గరగా బర్తిమియ కేకలు పెట్టసాగాడు. యేసు నడుస్తూ మాట్లాడుతున్నాడు. ప్రజలు వింటూ నడుస్తున్నారు. ఈ గుడ్డి భిక్షుకుడి కేకలు వారికి అభ్యంతరమనిపించింది. బర్తిమియను నోరు ముయ్యమంటే వాడు మరీ బిగ్గరగా కేకలు పెడుతున్నాడు. బర్తిమియ చీకటి లోకంలో నుంచి ఆర్తధ్వని చేస్తున్నాడు. అతని నోరు నొక్కడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఊరేగింపు ఆగిపోయింది. గుడ్డి భిక్షుకుణ్ణి ప్రభువు దగ్గరికి తెచ్చారు. యేసు అద్భుతాలు చేస్తాడు. యేసు చేసే ప్రతి అద్భుతానికి కొన్ని షరతులున్నాయని మనం గుర్తించాలి. బర్తిమియ ఆక్రందన ఆగేది కాదు. యేసును ముఖాముఖిగా కలుసుకునే వరకు వాడు కేకలు మానడు. అది వాని పట్టుదల. బర్తిమియ కోరిక, ఆశ యేసును ఆకర్షించాయి. అతని అక్కరే అతని కోరిక. యేసు రమ్మన్నాడు అనగానే వాడు తను కప్పుకున్న బట్టను విసిరి పారేశాడు. యేసు దగ్గరికి పరిగెత్తిపోవడానికి సిద్ధమయ్యాడు. అతడు ఒక్క ఘడియ కూడా జాప్యం చెయ్యలేదు. యేసు పిలుపు అతణ్ణి పరిగెత్తించింది. రాకరాక వచ్చిన మహదవకాశం. దీన్ని జారవిడుచుకోకూడదు. యేసు దగ్గరికి రావడానికి సిద్ధపడాలి అనుకోలేదతను. ఎంతసేపు సిద్ధపడాలి? ఎలాంటి బట్టలు వేసుకోవాలి? అదంతా అతనికి పట్టదు. ఉన్న పైబట్టనే తీసి పారేశాడు. యేసు దగ్గరికి వెళ్ళాలి, వెంటనే వెళ్ళాలి. అతనికేం కావాలో అతనికి బాగా తెలుసు. అతనికి చూపు కావాలి, కండ్లు రావాలి. అదొక్కటే అతని జీవితంలో ఏకైక అక్కర. యేసంటే ఏదో అవ్యక్తమైన ఆకర్షణ కాదు. అతని అక్కర అతణ్ణి బలవంతం చేస్తోంది. బర్తిమికి తన అక్కరేదో తెలుసు. దానిని తీర్చగలవాడెవరో తెలుసు. అతన్నెవడూ ఆపలేడు. యేసును దావీదు కుమారుడా అంటూ బర్తిమియ సంబోధిస్తున్నాడు. దావీదు కుమారుడు అనేది మెస్సియాకు ఇవ్వబడిన బిరుదు. మెస్సియా విజేత. దావీదు గోత్రోద్భవుడు. ఇశ్రాయేలు జాతికి ఆయనే మహిమాస్పదం. యేసును గురించి బర్తిమియకు తెలిసింది అంతే. పూర్తి అవగాహన లేకపోయినా యేసునందు వ్యక్తిగత విశ్వాసముంది. అది చాలు. యేసును గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఇప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఆయనను దినదినమూ నేర్చుకుంటూనే ఉంటాము. పరలోకం చేరినప్పుడు గాని పూర్తిగా యేసును ఆయన ఉన్నట్లుగానే చూడలేము. క్రీస్తును అంగీకరించిన తరువాత ఆయనను దినదినమూ ఇంకా ఎక్కువ చూడగలుగుతాము. నీ వ్యక్తిగత క్రైస్తవం క్రీస్తును వ్యక్తిగతంగా అంగీకరించటంతో మొదలవుతుంది. ఆయనను ప్రేమిస్తావు. నీ అక్కరలన్నీ ఆయన తీర్చగలడని పూర్తిగా విశ్వసిస్తావు. అది చాలు. ఇదే యేసుకు వ్యక్తిగతమైన నీ హృదయ స్పందన. అదే ప్రభువు నీ నుండి కోరుతున్నాడు. బర్తిమియ దారి ప్రక్కన అడుక్కునే భిక్షుకుడే కావచ్చు. అతని నిండా యేసు పట్ల కృతజ్ఞతాభావం ఉంది. అతనికి చూపు వచ్చింది. యేసు అతనికి నేత్రదానం చేశాడు. అందుకే అతడు కృతజ్ఞతతో ఆయనను వెంబడించాడు. తన అక్కర తీరిన తరువాత తన దారిని తాను పోలేదు. అక్కరతో వచ్చాడు, కృతజ్ఞతతో వెళ్ళాడు, ప్రభుభక్తిని చూపాడు, ఆయనను వెంబడించాడు. ఆయనకు నమ్మకమైన శిష్యుడయ్యాడు. శిష్యత్వానికి ఎక్కవలసిన మెట్లన్నీ ఎక్కాడు బర్తిమియ. శ్రోతలు, అందరూ బర్తిమియలాగా ప్రభువు వద్దకు వచ్చి ఆయనకు శిష్యులైపోతే లోకం త్రుటిలో మారిపోతుంది. అందులో సందేహం లేదు. ప్రియ శ్రోతలు, మార్కు సువార్త 10వ అధ్యాయంలో వివిధమైన అంశాలను మనకు పరిశుద్ధాత్మ బయలుపరిచాడు. వివాహ బంధం యావజ్జీవితమూ నిలిచి ఉండేది. యేసు ఇండ్లలో బయట ప్రయాణాలు చేస్తూ శిష్యులకు బోధించాడు. విడాకులు పాపం.
ఈ పాపం చేసిన వారు పశ్చాత్తప్తులవ్వాలి. జతపరిచింది దేవుడు, దాన్ని దేవుడు వేరు చెయ్యడు. మనిషి అలా చేస్తే అది పాపం. మోషే విడాకులను సమర్థించలేదు. విడాకులు పొందినప్పుడు నిర్దోషికి క్షమాపణ ఉంది. ఆదాము హవ్వల వ్యక్తిత్వాలు పరస్పర సంపూరకములు. తండ్రి కుమారుడు ఏ విధంగా రక్తాన్ని బట్టి ఒకటి అవుతారో స్త్రీ పురుషులిద్దరూ అలాగే ఏక శరీరమవుతున్నారు. అనగా తండ్రి కుమార సంబంధం విడదీయరానిది. అలాగే భార్యాభర్త సంబంధం కూడా. వివాహం పరస్పర విశ్వసనీయతకు భార్యాభర్తల మధ్య నిబంధన, దేవుని సమక్షంలో స్థిరం చేయబడిన నిబంధన, యావజ్జీవిత నిబంధన. విడాకులు దేవుని సృష్టి నియమాన్ని రద్దు చెయ్యలేవు గాని భంగం చేస్తాయి. క్షమాపణ, సమాధానం వివాహాన్ని నిలబెట్టే దైవ లక్షణాలు. చిన్న పిల్లలను ఆటంకపరచవద్దు, వారిని నా దగ్గరికి తెండి, వారిని రానియ్యండి అని ప్రభువు హెచ్చరించాడు. యువకుడు ధనవంతుడై ఉండి యేసును గురువుగా గుర్తించి ఆయన ఉపదేశాన్ని అభ్యర్థించాడు. సత్పురుషుడు సత్కార్యాలను గురించి చెబుతాడనుకున్నాడు. నిత్యజీవ ప్రాప్తికి నన్నేం చేయమంటారు అని అడిగాడు. యేసు కేవలం గురువే కాదు, ఆయన దేవుడు. మానవ సంబంధాలలో ఆ యువకుడు ధర్మశాస్త్ర ప్రకారమే చేస్తున్నాడు. మత సంబంధమైన విధులు నెరవేరుస్తున్నాడు. అతనికి ఒక్కటే కొదువ అన్నాడు ప్రభు. అతడు దేవుణ్ణి తన ఆస్తి కంటే ఎక్కువ ప్రేమించగలగాలి. అదొక్కటే అతనికి లేదు. అతడు తన ఆస్తికి దేవుని కంటే ఎక్కువ ప్రాముఖ్యమిచ్చాడు. అతని స్వనీతి పరాయణత్వం, ధనాపేక్ష ఈ రెండూ పోవాలి. అప్పుడతడు యేసును వెంబడించి శిలువ దాకా వెళ్ళాలి. ఆస్తి అతని నిత్యజీవానికి ఆటంకం కాకపోతే దాన్ని అమ్మాల్సిన పని లేదు. ఈ అధ్యాయంలో యేసు ప్రభువు శిష్యులకు లభించే బహుమానాలను పేర్కొన్నాడు. యేసు కోసం శిష్యులు త్యాగం చేస్తున్నారంటే నిత్యజీవం వారిదే. వారికి నూరంతల ప్రతిఫలం ఈ లోకంలోనే అది ప్రాప్తిస్తుంది. ప్రభువు పేతురుకు ఈ మాట స్పష్టంగా చెప్పాడు. యేసు శిష్యత్వంలో సేవకత్వ భావన ఉంది. యేసుకు పూర్తిగా లోబడి విధేయులై ఆయనను వెంబడించే విశ్వసనీయులైన శిష్యులకు విలువైన పరలోక బహుమానాలుంటాయనేది ముమ్మాటికి నిజం. యేసు ప్రభువు తన మరణ పునరుత్థానాలను ప్రస్తావించాడు. మరణ పునరుత్థానాలు జంట సంఘటనలు. ఆయన పునరుత్థానం శిష్యులకు గొప్ప నిరీక్షణ. యాకోబు, యోహానులు మహిమలో ఉన్నత పదవులు కావాలంటున్నారు, బాగానే ఉంది గాని మహిమలో పదోన్నతికి ముందు ఇక్కడ ప్రభువు శ్రమలలో పాలివారు కావాలి కదా. శిలువ మోస్తేనే కిరీటం లభించేది. పరలోక బహుమానాలలో తుది నిర్ణయం తండ్రి అయిన దేవునిదే. అది ముందుగా చెప్పేది కాదు. ప్రభువు తనను ప్రేమించే వారికిచ్చే సజీవ బహుమానాలు. లోకరాజ్యాలకు దేవుని రాజ్యానికి మధ్య తారతమ్యమేమిటి? పరిపాలనలో వ్యత్యాసం కాదది. ఇది కర్రపెత్తనం, దాష్టీకం, నిరంకుశం, నియంతృత్వం. కాని అది సేవ, పరిచర్య, తగ్గించుకోవడం, పాదాలు కడగడం, సాయపడడం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, మనుష్య కుమారుడు పరిచారము చేయడానికి వచ్చాడు కాని చేయించుకోవటానికి కాదు. ఇదే మన సేవకు కీలకం. యేసే మనకు మాదిరి నాయకుడు, సేవక నాయకుడు. శిష్యుల పాదాలు కడిగిన ప్రభువు. యేసు బలి త్యాగపూర్వకమైనది, స్వచ్ఛందమైనది, తండ్రికి విధేయతాపూర్వకమైనది. మనందరి కొరకు ప్రత్యామ్నాయ బలి, విమోచన క్రయమూల్యమైన యేసు రక్తం. యేసు విమోచనాత్మక పరిచర్య మన కృతజ్ఞతను కోరుతున్నది. 1 తిమోతి 2వ అధ్యాయం 5-6 వచనాలు, దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తానే సమర్పించుకున్నాడు. మార్కు సువార్తలో గ్రంథస్థం చేయబడిన చిట్ట చివరి అద్భుతం గుడ్డి భిక్షుకుని స్వస్థత. బర్తిమియాకే కాదు, యేసు శిష్యులకు కూడా శిష్యత్వమును గురించిన కనువిప్పు కలిగింది. బర్తిమియా అంటే తిమ్మయు కుమారుడు అని అర్థం.
దావీదు కుమారుడైన యేసు మెస్సియా, అన్నిటిని మించి తన విమోచకుడు, తన కన్నులు తెరిచిన నీతి సూర్యుడు. దేవునికి స్తోత్రం. బర్తీమయ్య యేసును రబ్బూనీ అన్నాడు. అంటే నా ప్రభువా, నా బోధకుడా, యజమాని అని అర్థం. ఇది వ్యక్తిగతమైన సంబోధన. తోమా పునరుత్థానుడైన ప్రభువు ఎదుట సాష్టాంగపడి నా ప్రభువా, నా దేవా అని సంబోధించాడు. మగ్దలేనే మరియ గెత్సెమనే తోటలో యేసును గుర్తుపట్టి రబ్బూనీ అని పిలిచింది. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నిన్ను రక్షించింది అన్నాడు ప్రభువు. అతనికి తన నిస్సహాయత తెలుసు. దేవుని కృపను తనకివ్వగలవాడు యేసే అని కూడా తెలుసు, నమ్మాడు. తాను స్వయంగా తన కన్నులతో చూడగలిగినప్పుడు యేసును వెంబడించాడు. బర్తీమియ యేసుకు నమ్మకమైన సాక్షి, శిష్యుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు విన్న సందేశం మనకెన్నో విలువైన సత్యాలను బోధించడాన్ని విన్నాం. యాకోబు, యోహానులు ప్రభువును కోరిన కోరిక వలన మిగిలిన ఇతర శిష్యులు ఇబ్బంది పడ్డారు. వారికి ప్రభువు పాఠం చెప్పవలసి వచ్చింది. దేవుని రాజ్య నియమాలు, ఈ లోక రాజ్య నియమాలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటున్నాయి. ఇతరులకు సేవ చేయడం నాయకత్వ ప్రమాణం అని విన్నాం. ఎవడైనా గొప్పవానిగా ఉండాలని ఆశిస్తే వాడు ముందుగా అందరికీ దాసునిగా ఉండాలని తెలుసుకున్నాం. ఈ లోకంలో మనము ఎంతగా తగ్గించుకుంటే మనము అంతగా పరలోకమందు హెచ్చించబడతాం. ఈ పాఠంలో మన రక్షణ మూల్యం యేసు సిలువే అని గ్రహించాం. గుడ్డివాడైన బర్తిమై గురించిన విషయాలను మనం తెలుసుకున్నాం. అతనికి అంది వచ్చిన అవకాశాన్ని అతడు ఎంతమాత్రము జార విడుచుకోకుండా దానిని అందిపుచ్చుకున్నాడు. అతని ఆశ, అక్కర ఏమిటంటే చూపు రావాలి, కళ్ళు కనబడాలి. ఈ ఆశను ప్రభువు తీర్చాడు. యేసునందు అతని వ్యక్తిగత విశ్వాసం అతన్ని రక్షించింది, అతని అక్కరను తీర్చింది. ప్రియా సహోదరుడా, సహోదరి, నీ ఆశను అక్కర తీర్చడానికి, నిన్ను పాపము నుండి రక్షించడానికి యేసు ప్రభువు సమర్థుడు. నీవు నీ హృదయమందు ఆయనను నమ్మి విశ్వసించినట్లయితే ఆయన నీ ఆధ్యాత్మిక గుడితనాన్ని తొలగించి నిన్ను రక్షిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. దైవాశీస్సులు.